హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈరోజు క్లాసులో భాగంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల భాషల గురించి చెప్పుకుందాం. భాషలు, లాంగ్వేజెస్. అందుకే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ని లింగ్విస్టిక్స్ అంటారు. ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ని లింగ్విస్టిక్స్ అంటారు. ప్రపంచంలో ఒక మనిషి మీద వివక్ష చూపాలంటే జాతి, మత, కుల, వర్ణ భేదాలతో వివక్ష చూపిస్తుంటారు. అలాగనే ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి కూడా మనుషులపై వివక్షత చూపిస్తూ ఉంటారు. అయితే లాంగ్వేజెస్ని లింగ్విస్టిక్స్ అంటారు, స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ని. అయితే ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నటువంటి యుఎస్ఏ ప్రతి సంవత్సరం ప్రపంచంలో మాట్లాడే భాషల మీద ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్ పేరే ఎథ్నోలాగ్ రిపోర్ట్. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఎథ్నోలాగ్ రిపోర్ట్. ఈ ఎథ్నోలాగ్ రిపోర్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలో మొత్తం 6500 భాషలు మాట్లాడుతున్నారు. ఈ 6500 భాషల్లో ముఖ్యంగా 384 భాషలపై ఈ యుఎస్ఏ వాళ్ళు ఒక సర్వే చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఏంటని సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్ మొదటి స్థానం నిలిస్తే, రెండవ స్థానంలో చైనాకు చెందినటువంటి మ్యాండరిన్ లాంగ్వేజ్ 10వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత భారతదేశానికి చెందినటువంటి మన జాతీయ భాష అయినటువంటి హిందీ 3వ స్థానంలో, ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసి స్పానిష్ నిలిచింది. ఆ తర్వాత 5వ స్థానంలో ఫ్రెంచ్, ఆ తర్వాత 6వ స్థానంలో మనం చూసుకున్నట్లయితే అరబిక్, 7వ స్థానంలో మన భారతదేశంలో చెందినటువంటి ఇంకొక భాష బెంగాలీ నిలిచింది. ఆ తర్వాత 8వ స్థానంలో రష్యన్, 9వ స్థానంలో పోర్చుగీస్, ఆ తర్వాత 10వ స్థానంలో ఇండోనేషియన్. చూడండి, ప్రపంచంలో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఇంగ్లీష్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో ఇండోనేషియన్ నిలిచింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్చుగల్ అతను, ఒక హిందీ అతను ఇద్దరు మీట్ అయితే ఒకరి లాంగ్వేజ్ ఒకరికి రాదు కాబట్టి ఇతను హిందీ మాట్లాడతాడు, ఇతను పోర్చుగీస్ మాట్లాడతాడు. ఇద్దరు కనెక్టింగ్ అయి మాట్లాడే భాష మాత్రం ఇంగ్లీష్. అందుకే ఇంగ్లీష్ని కనెక్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏ ఇద్దరు ప్రపంచంలో కలిసినా ఎక్కువ మంది మాట్లాడుకునే భాష ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్. అంటే చాలా మంది ఇంగ్లీష్ రాకపోతే నాలెడ్జ్ లేదా ఉంటారు. ఇంగ్లీష్కి నాలెడ్జ్కి సంబంధం లేదండి. ఇంగ్లీష్ ఇట్స్ జస్ట్ ఏ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఏ డివైస్ టు మెజర్ ద నాలెడ్జ్. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. 1132 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడితే 1117 మిలియన్ల మంది మ్యాండరిన్ మాట్లాడతారు. హిందీని 615 మిలియన్ల మంది మాట్లాడతారు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే 10 భాషలలో భారతదేశానికి చెందిన భాషలు 2 ఉన్నాయి. ఒకటి హిందీ, 2 బెంగాలీ. ఈ 2 భాషలు ప్రపంచంలో మాట్లాడే 10 భాషల్లో భారత్ నుంచి చోటు సంపాదించుకున్నాయి. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఈ 2 భాషలు చోటు సంపాదించుకున్నాయి కాబట్టి ఈ 10 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడాయి. మరి హిందీ 3వ స్థానంలో నిలిచింది. మరి మనం ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే మన జాతీయ భాష అయినటువంటి హిందీ ఎలా అయింది? నిజంగా భారత రాజ్యాంగం జాతీయ భాషగా హిందీని గుర్తించిందా? భారత రాజ్యాంగం జాతీయ భాషగా చేయాలని చెప్పి మొదటి కోరుకుంది ఎవరు? ఇలా చూసుకుంటూ వద్దాం. హిందీ అంటున్నాం, హిందీని జాతీయ భాషగా ప్రకటించాలి అని చెప్పి. హిందీ అనేది జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హిందీ అనేది భాష, కానీ రాష్ట్రం లిపి మాత్రం దేవనాగరి లిపి. హిందీకి లిపి లేదండి. చాలా మంది ఎగ్జామ్స్ పెడతారు హిందీ భాషకు లిపి ఉందని. లేదు, మాట్లాడేది హిందీ భాష, రాసే లిపి దేవనాగరి లిపి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడి శాసనాలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి అంటారు. ప్రాకృత భాషే, కానీ దానికి లిపి లేదు. లిపి మాత్రం బ్రాహ్మీ లిపి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా వాట్సాప్లో చాట్ చేస్తుంది, తిన్నావా, THINNAVA తిన్నావా అంటావు. అది తెలుగు భాష మాట్లాడుతున్నాం, కానీ రాస్తున్న టైపింగ్ మాత్రం ఇంగ్లీష్లో రాస్తావు. కాబట్టి మాట్లాడుతుంది తెలుగు, రాస్తుంది ఇంగ్లీష్ లిపి. ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి. చరిత్రలో చూసుకున్నట్లయితే ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి అంటున్నాం కాబట్టి మౌర్యుల రాజభాష ప్రాకృతం, శాతవాహనుల రాజభాష ప్రాకృతం, బృహత్పలాయనుల రాజభాష ప్రాకృతం, శాలంకాయన రాజభాష ప్రాకృతం, ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం, ప్రాచీన పల్లవుల యొక్క రాజభాష ప్రాకృతం. అంటే భాష ప్రాకృతం, లిపి బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి అంటే బ్రహ్మ నుంచి పుట్టిన లిపి బ్రాహ్మీ లిపి, పవిత్రమైన లిపిగా చెప్తారు. అయితే ఈ బ్రాహ్మీ లిపిని కనుక్కుంది వృషభదత్తుని యొక్క కుమార్తె, బ్రాహ్మీ అని పేరు. ఆ ద్వారా బ్రాహ్మీ లిపి అని వచ్చింది. సరే, హిందీ భాష దేవనాగరి లిపి అంటున్నాం. మరి హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పి భారత్లో మొదటగా కోరుకుంది. హిందీని జాతీయ భాషగా చేయాలని భారత్లో మొదటగా కోరుకుంది స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి హిందీని జాతీయ భాషగా ప్రకటించాలన్నారు. ఈయన గో బ్యాక్ టు వేదాస్, అలాగనే శుద్ధి ఉద్యమాన్ని, అలాగనే
ఆర్య సమాజాన్ని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందీని జాతీయ భాషగా చేయాలని చెప్పి కోరుకుంది ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఈ గాడిచర్ల హరి సర్వోత్తమరావు కోరుకున్నారు. అయితే హిందీని జాతీయ భాషగా చేయాలని డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. హిందీనే మాట్లాడే వారిని సపరేట్ రాష్ట్రంగా కూడా ఏర్పడింది. హిందీ మాట్లాడే వారి కోసం ఏర్పడిన సపరేట్ రాష్ట్రం అదే 17వ రాష్ట్రం హర్యానా. దీని ప్రెసిడెంట్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. అయితే హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పి కోరుకున్న వారు స్వామి దయానంద, ఆంధ్రాలో గాడిచర్ల. హిందీ మాట్లాడే కోసం ఏర్పడిన 17వ రాష్ట్రం హర్యానా. అయితే హిందీని భారత రాజ్యాంగంలో ఎప్పుడు భారత రాజ్యాంగం ముద్రించారంటే 1987లో. అయితే హిందీని జాతీయ భాషగా చేసిన సంవత్సరం 1965. అయితే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26, ఆమోదించింది 1949 నవంబర్ 26. అయితే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని మొదటగా దేంట్లో రాశారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాశారు. దాన్ని రాసిన లేఖకుడి పేరు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా రాశారు. అయితే కొంతమంది ఏం చేశారంటే మన జాతీయ భాషగా హిందీని గుర్తిస్తున్నారు కాబట్టి హిందీని కూడా భారత రాజ్యాంగాన్ని కూడా హిందీ భాషలో తర్జుమా చేయాలి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి అనువాదానికి ఏ మాత్రం మార్పు లేకుండా హిందీలో తర్జుమా చేయాలని చెప్పి అన్ని చోట్ల డిమాండ్ రావడం ఏం చేశారంటే 1987 సంవత్సరంలో 58వ సవరణ చేసి భారత రాజ్యాంగం ఉన్నటువంటి 22వ పార్ట్లో దాన్ని సపరేట్గా ఒక ఆర్టికల్ చేశారు. ఆర్టికల్ 394A. చాలా ఎగ్జామ్స్ అడుగుతాడు. హిందీని జాతీయ భాషగా 1965లో చేశారు. 1987లో 58వ సవరణ చేసి 22వ పార్ట్లో 394A అనే ఆర్టికల్లో హిందీని జాతీయ భాషగా ఉండాలని చెప్పి ప్రకటించారు. కానీ భారత రాజ్యాంగం ఏ భాషను కూడా జాతీయ భాషగా గుర్తించలేదండి. ప్రతి భాష సమానంగా ఉంది. కాకపోతే హిందీని జాతీయ భాషగా గుర్తించినట్టు ఒక సవరణ చేశారండి. ఆ తర్వాత 1987లో భారత రాజ్యాంగంలో చేర్చారు. అయితే హిందీని జాతీయ భాషగా చేసింది 1965. జీకే పాయింట్ ఆఫ్ చూద్దాం. గంగా నదిని జాతీయ నదిగా చేసింది 2008. నెమలిని జాతీయ పక్షిగా చేసింది 1964. పులిని జాతీయ జంతువుగా చేసింది 1972. ఇక వందే మాత్రం జనగణమన 1950 జనవరి 24 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో పేర్కొన్నారు. అలాగే అదే సమావేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా కూడా ఎన్నుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే హిందీని జాతీయ భాష 1965లో చేశారు. అయితే హిందీని జాతీయ భాషగా చేశారు 1965 అన్నాం. ప్రపంచవ్యాప్తంగా 6500 భాషలు ఉన్నాయన్నాం. మరి భారత్లో ముఖ్యంగా 1650 భాషలు మాట్లాడుతున్నారట. అయితే భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 1965 ముందైతే 14 భాషలు. 1965 తర్వాత హిందీ జాతీయ భాషగా చేసిన తర్వాత భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఆ 14 భాషలు చాలా ఉన్నాయి. కానీ చివర ఏది యాడ్ చేశారో 1965 తర్వాత యాడ్ చేసిన భాషల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏంటంటే కొంకణి, మణిపూరి, నేపాలి, బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. ఇలా ఈ భాషలన్నీ కలిపి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు మొత్తం 22. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. అయితే భారత రాజ్యాంగం ప్రకారం అఫీషియల్ క్లాసికల్ లాంగ్వేజెస్ 6 మాత్రమే. 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్స్ హిందీ ఉంటాయి. ఇందులో తమిళ్ని 2004లో గుర్తించారు క్లాసికల్ లాంగ్వేజ్గా. ఆ తర్వాత సంస్కృతంని 2005లో గుర్తించారు. ఆ తర్వాత తెలుగు అలాగనే మలయాళం ఈ రెండింటిని కూడా 2008లో గుర్తించారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే తెలుగు కన్నడాన్ని 2008లో గుర్తించారు. ఆ తర్వాత మలయాళం ఈ మలయాళంని 2013లో, ఆ తర్వాత లాస్ట్గా ఒడియాని 2014లో గుర్తించారు. ఒక్కసారి క్లియర్గా చూడండి. ప్రపంచవ్యాప్తంగా 6500 భాషలు ఉంటే భారతదేశంలో 1650 భాషలు మాట్లాడుతుంటే గుర్తించిన భాషలు 22. 1965 ముందు 14 గుర్తించారు. 1960 తర్వాత 22. ప్రస్తుతం గుర్తించిన భారతదేశంలోని గుర్తింపు పొందిన భాషలు 22. వాటిలో 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి వచ్చేసి తమిళ, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. ఇవి మాత్రమే క్లాసికల్ లాంగ్వేజెస్. మరి అయితే ఈ ప్రపంచ భాషలు అంటున్నాం, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అంటున్నాం. మరి ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు జరుపుతారో అంటారు. చాలా ఎగ్జామ్స్ అడిగాడు. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 21 జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఇది ఎప్పటి నుంచి జరుపుతున్నారంటే 2000 సంవత్సరం నుంచి జరుపుతున్నారు. దీన్ని జరుపుతున్న వారు ఎవరంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్నాయి. ఇది 1946 నవంబర్ 4న ఏర్పడింది. దీని ప్రజెంట్ హెడ్ ఆండ్రూ అజోలే, డైరెక్టర్ జనరల్. అయితే ఈ ప్రపంచ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే 2000 సంవత్సరం జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 2020 థీమ్ ఏంటి అని అడుగుతాడు. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే 2020 థీమ్ ఏంటంటే లాంగ్వేజెస్ వితౌట్ బోర్డర్స్. లాంగ్వేజెస్ వితౌట్ బోర్డర్స్ అనే నినాదంతో ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే జరుపుతారు. మన ఆంధ్రులం కాబట్టి భారతదేశంలో గుర్తించిన భాషల్లో ప్రపంచ భాషల్లో ఇంగ్లీష్ మొదటి స్థానంలో ఉంటే భారతదేశంలో ఎక్కువ మాట్లాడేది హిందీ అని చెప్పుకున్నాం. మరి భారతదేశం మాట్లాడే ఎక్కువ భాషల్లో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ, తర్వాత స్థానంలో బెంగాలీ, తర్వాత స్థానంలో మరాఠీ, తర్వాత స్థానంలో తెలుగు. అంటే తెలుగుని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించింది 2008లో. అంటే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలో 4వ స్థానంలో తెలుగు ఉంది. అడుగుతాడు భారతదేశంలో మాట్లాడే భాషలో తెలుగు స్థానం ఎంత అని అడుగుతాడు. అది 4వ స్థానం. మరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఫిబ్రవరి 21 జరుపుకుంటే ఒక తెలుగు వారిగా మనం ఏం గుర్తించాలంటే మరి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు అనేది గ్రహించాలి. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగితే మాత్రం అది ఎప్పుడంటే ఆగస్టు 29. ఈ ఆగస్టు 29 ఎవరు పుట్టినరోజు అంటే గిడుగు రామమూర్తి. ఈయనే వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు. ఈయన ఈ ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే కూడా జరుపుకుంటారు. ధ్యాన్ చంద్ పుట్టినరోజు, హాకీ దిగ్గజం. అయితే చూడండి, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఫిబ్రవరి 21, తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. అయితే ఈ తెలుగు మన 4వ స్థానంలో నిలిచింది. అలాగే భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్ లో 2008లో గుర్తించి తెలుగే. అందుకే ఈ అన్ని భాషల్లో కూడా నేర్చుకోవడం ఒక తెలుగు వారిని మనం గుర్తించాల్సిందంటే దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. చాలా ఎగ్జామ్స్ అడిగాడు దేశ భాషలందు తెలుగు లెస్స ఎవరన్నారు అడిగితే చాలా మంది శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు అంటారు బయట. కానీ చాలా తప్పండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రెండో వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదటగా అన్న వ్యక్తి ఎవరంటే వినుకొండ వల్లభరాయుడు. ఈ వినుకొండ వల్లభరాయుడు దేశ భాషను తెలుగు లెస్స అన్నాడు. అది కూడా దేంట్లో అంటే క్రీడాభిరామం అనే గ్రంథంలో రాశాడు. ఒక్కసారి క్లియర్గా చూడండి. క్రీడాభిరామం అనే గ్రంథం కాకతీయుల కాలం నాటి తెలుగు వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, దేవతల గురించి తెలియజేస్తాయి. ఈ క్రీడాభిరామం అనే గ్రంథం వినుకొండ వల్లభరాయుడు రాసిన అంటారు. ఇతనే కాకుండా శ్రీనాథుడు రాశారని చెప్పి ఒక వివాదం కూడా చిత్రకాలం మీద అభిప్రాయం ఉంది. కానీ క్రీడాభిరామం గ్రంథాన్ని రాసింది వినుకొండ వల్లభరాయుడు, ప్రేమాభిరామం గ్రంథాన్ని రాసింది శ్రీనాథుడు. ఈ వినుకొండ వల్లభరాయుడిది గుంటూరులోని వినుకొండ ప్రాంతం. ఇతని తండ్రి విజయనగర సామ్రాజ్యంలో 2వ హరిహరాయల దగ్గర భాండాగారానికి అధిపతిగా ఉండేవాడు అనమాట. ఆ తర్వాత వినుకొండ వల్లభరాయుడికి కడపలోని మౌపూర్ అనే ఒక ప్రాంతాన్ని ఇస్తే అడిగాడు చాలా ఇంట్రెస్ట్. వినుకొండ వల్లభరాయుడు ఏ ప్రాంతానికి అధికారిగా ఉంటాడు అంటే కడప జిల్లాలోని మోపూరు అనే గ్రామంలో. అక్కడే ఇతను భైరవ స్వామి టెంపుల్ ఇప్పటికీ ఉంది. ఆ భైరవ స్వామి ఇతని యొక్క ఆరాధ్య దైవం అనమాట. ఈ వినుకొండ వల్లభరాయుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ అన్నాడు. అంటే ప్రపంచ భాషలో కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అనేది చాలా ఫేమస్ నానుడి అనమాట. ఇదండి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ గురించి. నెక్స్ట్ క్లాస్ ఇంకా డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ టీచర్ డైరెక్టర్.